రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవా, నీ కృప రానివ్వండి నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మీరు మా మధ్య ఉండండి, మాతో ఉండండి నాయన. నీ పరిశుద్ధాత్మ అభిషేకమును, సహాయమును, నడిపింపును అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, ఈ రోజు నాయన ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క అవసరతలు, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులన్నీ తీర్చబడుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయకుడువు, సంరక్షకుడు అయిన నా దేవా, నీకు వందనాలయ. స్తోత్రార్హుడా, సింహాసనసీనుడు అయిన నా తండ్రి, నీకు వందనాలు నా తండ్రి. జ్ఞాపకం చేసుకో ఏసే. ఎదురు పడితే నువ్వు ఏం చెప్పగలవని మాట్లాడుచున్న 2025 సంవత్సరంలో నాయన నా తండ్రి మేము ఉండి ఉండగా ప్రభా, గత సంవత్సరం అంతయు నా తండ్రి ఎంతో బలహీనతలో, కృంగిన స్థితిలో, లేవని స్థితిలో ఉన్నప్పటికీ నాయన మమ్మల్ని సజీవులుగా భద్రపరిచి ఉన్నామని నమ్ముచు నా తండ్రి. నాయన 2025 సంవత్సరం మీరు మా దగ్గరికి ఎదుర్కొనడానికి వచ్చినప్పుడు ప్రభా, నా బిడ్డకు ఆరోగ్యం ఇచ్చి ఉన్నాను, ఎలా ఉందా అని చెప్పి నువ్వు మమ్మల్ని కనుగొనడానికి వచ్చినప్పుడు ప్రభా, నీ దగ్గర కృతజ్ఞతాభావం కలిగి జీవించగలుగుతామో లేదో నా తండ్రి, నీ సన్నిధిలో నా తండ్రి నాయన మేము అటు రీతిగా ఉండాలో మాకు నేర్పించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. నీకు వందనాలు నాయన. నాయన నేను సిలోను కోనేటి వద్ద నా తండ్రి నాయన, నా తండ్రి నాయన సహాయం దయచేయగలిగిన దేవుడు ప్రభా. గుడ్డివాడికి నా తండ్రి నాయన సహాయం చేసిన దేవుడు, స్వస్థతనిచ్చిన దేవుడు ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మార్గం పోవుచుండగా పుట్టి గుడ్డివాడు యొక్క మనుషుడు కనబడిన ఆ శిష్యుడు బోధకుడా, వీడి గుడ్డివాడి పుట్టుటకు ఎవడును పాపం చేసినని వీడిని అడగగా నాయన విని కన్నవారా లేతే ఆయన అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను ఏ పాపం చేయలేదు కానీ దేవుని క్రియల యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడని నా తండ్రి నాయనా. నా తండ్రి నువ్వు చెప్పి ఉన్నావు నా తండ్రి, పగలన్నంత వరకు నన్ను పంపిన వానికి క్రియలు చేయమని చేయుచుండవలనని రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడు పని చేయలేడని ప్రభా. ఈ లోకంలో ఉన్న నా తండ్రి లోకమునకు వెలుగు చెప్పానని ప్రభా నా తండ్రి చెప్పి ఉన్న దేవా, నీకు వందనాలు. ఇట్లా చేసిన నేల మీద ఉమ్మి వేసి ఉమ్మతూ ప్రభా బురద చేసి ఆ కన్నుల మీద బురద పూసినప్పుడు ప్రభా నా తండ్రి నాయన స్వస్థతనిచ్చిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా. నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి నాయన, నా తండ్రి కన్నులేవన్నగా తెరబడి ఉన్నవి నా తండ్రి నాయన. నా తండ్రి నాయన ఒక మనుషుడు బురద వేసి కన్నుల మీద ప్రభా నా తండ్రి పూసి నీ విసులోని కోనేటి వెళ్ళకు కడుక్కోమనిచ్చి నాతో చెప్పినని నేను వెళ్ళి కడుక్కొని నన్ను చూపు పొందినని చెప్పున్నాడు నా తండ్రి నాయన ప్రభా. ఎక్కడనూ అడుగుగా వాడు నేను ఎరుగనని నేను చెప్పుచున్నాడు ప్రభా. ఆ యొక్క స్వస్థతనిచ్చిన వారు ప్రభా నా తండ్రి గుడ్డివాడై ఉండిన వారిని ప్రభా పరిశీలి ఎద్దుకు తీసుకొని పోయి ప్రభా యేసు బురద చేసి కన్నుల మీద తెరిచి దినమున విశ్రాంతి దినమని వాడు ఎలాగూ చూపు నొందిన దాన్ని గూర్చి పరిసయ్యులు కూడా మా తండ్రి ఆయన వడుగుచున్నప్పుడు నా కన్నుల మీద బురద పూసి ఉండగా నేను చూపు పొందితిని అని వారితో చెప్పాను. కానీ ప్రభా నేను ఆ యొక్క మనుషుడిని కూడా చూడలేదని పరిసయ్యులు చెప్పినప్పుడు ప్రభా పరిసయ్యులు కొందరు ప్రభా మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించట్లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడని, మరికొందరు పాపి అయిన మనుష్య కుమారు లాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలడని ప్రభా ఎట్లా వారిలో భేదం పుట్టినని ప్రభా ఒకరు చెప్పుకొనుచు నా తండ్రి ఉన్నప్పుడు ప్రభా గుడ్డివానితో అతన్ని కన్నులు తెరిపించినందు నీవు అతన్ని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా ఆయన ఒక ప్రవక్త అని ప్రభా. ఆ గుడ్డివాడై ఉండి చూపు పొంది ఉన్నందున ప్రభా నమ్మిక ఉంచి చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించమని చెప్పినప్పుడు ప్రభా గుడ్డివాడే పుట్టినని మీరు చెప్పి మీ కుమారుడు వీడేనా అని, అలాగైతే వీడు చూచుచున్నాడని అడిగిరి. అందుకు ఆ తల్లిదండ్రులు వీడు మా కుమారుడే కానీ వీడు గుడ్డివాడుగా
పుట్టిననియు మేము ఎరుగుదుము. ఇప్పుడు వీడెలాగు చూపుచున్నాడో ఎరుగమని, ఎవడు ఈ కన్నులు తెరుచున్నో అది మేము ఎరుగమని వీడు వయసు వచ్చి ఉన్నవాడు వీనినే అడుగుడండి. ఆ సంగతి తాను చెప్పుకొనగలిగిన వారితో అని చెప్పుచున్నావు నా తండ్రి. అక్కడ తల్లిదండ్రులు నా తండ్రి, అక్కడ ప్రభా వారందరూ కూడా భయపడి ఉన్నారయ్యా నా తండ్రి. నువ్వు క్రీస్తువని ప్రభా తెలిసినప్పుడు కూడా నాయన వారిని ఎక్కడైతే బహిష్కరిస్తారో వెలివేయబడతారునని ఎవ్వరునూ కూడా నా తండ్రి అక్కడ నీవని నా తండ్రి సంబోధించలేదు ప్రభా. ఆ గుడ్డివాడు కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థతనిచ్చిన దేవుడు ప్రభా, నన్ను తీసుకొచ్చి ఇక్కడ అందరి ముందు పెట్టి నాయన నా తండ్రి నిందలు అవమానాలతో నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ నేనైతే నాయన స్వస్థపరిచిన నా దేవుడిని ప్రవక్తనను కూడా నేను చూడలేకపోయాను. నేను గుడ్డివాడు నా తండ్రి ఎంతగానో నా తండ్రి బాధపడుతూ ఉంటాడు కదా నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు నాయనా. గుడివాడి ఉన్నప్పుడు ప్రభా మనుషుడు రెండో మారు పిలిచి దేవుని మహిమపరిచి మనుషుడు పాపిని ఎరుగుదమని ఆయనతో చెప్పుకున్నప్పుడు ప్రభా ఆ గుడ్డివాడు నా తండ్రి వెలివేయబడినప్పుడు ప్రభా నువ్వు నా తండ్రి నాయన గుడ్డివాని కోసము నా తండ్రి వెతుక్కుంటూ ప్రభా వెళ్ళి వారిని కనుగొని నా తండ్రి నాయన వారి పక్షాన కార్యము చేసిన దేవుడు ప్రభా. మీరు కూడా మేము చేసిన నాయన బలహీనతలు ఆరోగ్య పరిస్థితులు అన్నిటిని బట్టి మీరు మాకు స్వస్థతనిచ్చినప్పుడు ప్రభా మేము ఏ విధంగా ఉన్నామని మమ్మల్ని ఎదుర్కొనడానికి నువ్వు వచ్చినప్పుడు నాయన నీకు విధేయులుగా నీకు నమ్మకస్తులుగా సాక్షులుగా మేము జీవించే కృపను అనుగ్రహించండి. అలనాడు పుట్టే గుడ్డివాడిని నా తండ్రి నీ సన్నిధిలో ఉన్నట్లుగా మేము కూడా నా తండ్రి నాయన నీ సన్నిధిలో ఉండగల భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. పరిసయ్యులు ప్రభా వెలివేసిరని ప్రభా కనుగొని ప్రభా నా తండ్రి కుమారుడా విశ్వాసం ఉంచుచున్నామని అడిగిన ప్రభా. అందుకు ప్రభు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ఆయన ఎవడను అడుగగా యేసు నీ నామమును చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నావని ఆయనను అడిగిన ప్రభా నా తండ్రి. నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన. మా విశ్వాసం చొప్పునే మమ్మల్ని స్వస్థపరచగలిగిన దేవుడు ప్రభా. ఆ గుడ్డివాని యొక్క విశ్వాసాన్ని చూసిన తండ్రివి నీవే ఎన్నో తీర్పు నిమిత్తము నా తండ్రి నాయన పరిసయ్యులు ప్రభ కొందరు నాయన వీరిని అడిగి ఉన్నారు. కానీ ప్రభా నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి నాయన పాపము లేకపోవటగానే చూచి ఉన్నామని ప్రభా నువ్వు తెలుసుకున్నావు నాయన. నీకు వందనాలు నా తండ్రి. మేము పాపములో పడిపోకుండానట్లు నా తండ్రి సహాయం దయచేయండి నాయన. స్తోత్రార్హుడా నీకు వందనాలు. పరిసయ్యుల వలె మేము ఉండకుండానట్లు నేను ప్రశ్నించే వారిగా నువ్వు చేయ కార్యములను ప్రభా నా తండ్రి నాయన విమర్శించే వారిగా ఉండకుండానట్లు ప్రభా మా పట్ల నువ్వు కార్యములు చేయగలిగిన దేవుడు ప్రభా. గుడ్డివారి కన్నులు తెరవబడినట్లు లోకమును పుట్టినప్పటి నుండి వినబడలేదు కానీ ప్రభా ఈ దేవుని యొద్ద నుండి వచ్చివాడు కనుక ఈయన స్వస్థపరుచున్నాడని నువ్వు మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన. మా పక్షాన కార్యములు చేయగలిగిన దేవుడవు నీవే ఎన్నో ప్రభా. ఈరోజు ప్రతి బిడ్డల పక్షాన కార్యము చేస్తున్న దేవుడు ప్రభా. మాతో మాట్లాడుచున్న దేవుడు. శ్రమలో నుంచి మాకు విడుదలనివ్వగలిగిన తండ్రివి నీవే ఎన్నో ప్రభా. 2024 సంవత్సరంలో ఎన్నో బాధలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అనారోగ్యాల నుంచి మాతో నడిపించిన ఆయన సజీవులుగా ఉంచి 2025 సంవత్సరం మమ్మల్ని ఎదుర్కొనడానికి రాబోచున్న నా ప్రియమైన తండ్రి నీ బిడ్డలుగా నీ సాక్షులుగా నీ యొక్క నా తండ్రి ఆయన వారసులుగా మమ్మల్ని సిద్ధపరచండి. విశ్వాసాన్ని మాకు బలపరచండి. విశ్వాసంలో నా తండ్రి వీరుల వలె ఉండకు సహాయం దయచే. నువ్వు చేయ కార్యములు నా తండ్రి అనేక మందికి సాక్షులుగా చెప్పే కృపను అనుగ్రహించండి. నువ్వు చేసిన నా తండ్రి మేలుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మా తండ్రి మాకు నేర్పించండి నాయన. గుడ్డివారి 10 మందిని స్వస్థపరిచినప్పుడు ప్రభా యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకొని ప్రభా మోషే నియమించిన కానుక నియమించమన్నప్పుడు ప్రభా 10 మందిలో ఒక్కరు మాత్రమే వెళ్ళి ఉన్నారయ్యా నా తండ్రి. మేము నాయన విడిచిపెట్టకుండాను ఆవగింజంత విశ్వాసం ఉండేలా ప్రతి కార్యమును సఫలపడినట్లుగా నాయన నీ ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మా కార్యములు సఫలపరిచి యెహోవా నీవే ఉన్నావు నా తండ్రి. మా పక్షమును కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి. యేసయ్యా నీవు మాతో పాటు నాయన మా సహాయకుడుగా తండ్రిగా పోషకుడుగా మా కొరకు వచ్చుచున్న నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు. సెలవులోని రక్తం చిందించి నా తండ్రి నాయన మమ్ములను పాపాల నుంచి ఈ లోకంలో నా తండ్రి నాయన నరక లోకానికి నాయన మేము వెళ్ళిపోకుండానట్లు నీ యొక్క రాజ్యానికి వారసురాలుగా మీరు మా కొరకు సిద్ధపరిచిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న. పరిసయ్యుల వలె మాలో గేలి చేసే స్వభావము హేళన చేసే స్వభావము నా తండ్రి నాయన మాలో లేకుండానట్లు సహాయం దయచండి. సుంకరి వలె పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసి నీకు విధేయులుగా నా తండ్రి ఉండే కృపను
అనుగ్రహించండి. నాడు రక్తస్రావం కలిగిన స్త్రీ నా తండ్రి నాయన 8 సంవత్సరాల నుంచి నా తండ్రి రక్తస్రావము కలిగిన స్త్రీని ముట్టి స్వస్థపరిచిన దేవుడు ప్రభా. కానీ నాయన రక్తస్రావము కలిగిన స్త్రీ నా తండ్రి నాయన నిన్ను చూచింది ప్రభా. నువ్వు చేసిన కార్యములన్నీ నా తండ్రి తెలుసుకున్నా కూడా ప్రభా, కాళ్ళు చేతులు అన్నీ పనిచేస్తున్నా కూడా నా తండ్రి నాయన కూపు ఉన్నప్పటికీ నా తండ్రి ఆయన విశ్రాంతి దినమును స్వస్థపరిచున్నావని ప్రభా. అక్కడ పరిసయ్యులు అడిగినప్పుడు ప్రభా తను నమ్మకంగా నా తండ్రి అయిన యేసయ్య నాయన స్వస్థపరిచాడని చెప్పలేకపోయింది ప్రభా. నా తండ్రి కళ్ళు లేని గుడ్డివాడైనప్పటికీ నా తండ్రి నాయన ఎంతగానో నీ యందు విశ్వాసం ఉంచి నా తండ్రి నాయన నీ పక్షాన నా తండ్రి కార్యములు చేయుటకు నిలబడుటకు సహాయం చేసిన దేవుడు ప్రభా. మేము కూడా ఈ లోకంలో ప్రభా కళ్ళుండి చూచుచున్నామేమో, చెవులు వింటున్నామేమో, నోరుండి మాట్లాడుచున్నామేమో, ఈ లోకంలో వ్యర్థమైన వాటికి తుచ్చమైన వాటి కొరకు నేను అనేక మందికి సాగిలపడుచున్నామేమో. అలా ఉండకుండానట్లు ప్రత్యేకించబడిన బిడ్డలుగా నీ నామాన్ని విశ్వాసాన్ని బలపరుచుకునే బిడ్డలుగా నీకు సాక్షులుగా మా సాక్షి జీవితాన్ని కాపాడుకొని పరిమళ సువాసన వలె నా తండ్రి అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవై ఉన్న దేవా నీకు వందనాలు. ప్రతి గృహంలో మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. మా గృహంలో మీరుండండి ప్రభా. నీ పక్షాన కార్యములు ఆడేలా జరిగించమని కోరుచున్నాం. నీకు విధేయత కలిగిన జీవితం, కృతజ్ఞతాభావం కలిగిన జీవితం మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. ఎందరైతే బిడ్డలు నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తూ నీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డల ప్రార్థన అవసరతలు అక్కర్లన్నీ తీర్చిబడుటకు ప్రతి గృహంలోకి మీరు నాయన ఆహ్వానిస్తుండగా మా గృహాల్లోకి వచ్చి మాకున్న ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకొనుటకు నాయన సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నాయన మాకు కానొక టైంలో ప్రభా అంత్య దినాలు, అపాయకరమైన దినాలు మమ్మల్ని ఎదుర్కొని పోవటకు రానయ్యున్న దేవ, మేము తీర్పులోనికి రాబడుకున్నట్లు నీ రాజ్యానికి వారసులుగా ఉండి నాయన నా తండ్రి నాయన నిలకడగలిగిన హృదయంతో నీ రాజ్యంలో నాయన స్థానమును సంపాదించుకుని జీవగ్రంథంలో పేర్లు ఉండుటకు సహాయం దయచండి. కవులలో కన్నీరు దాచి ఉంచుతానని మాట్లాడుచున్న దేవ, పశ్చాత్తాపము కలిగిన హృదయము మాలో దయచేయండి. కన్నీటి ప్రార్థనా శక్తి మాలో దయచేయండి. విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర పట్టుకొని కన్నీరు విడిచే కృపను మాకును ప్రభా. ప్రార్థనలు ఏకీభిస్తున్న బిడ్డలకును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. 2025 సంవత్సరంలో మిమ్మలను ప్రభా మా గృహంలోకి ఆహ్వానిస్తాం నా తండ్రి. నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఎదురుపడినప్పుడు నీతో నమ్మకం కలిగి సాక్షులుగా నిలబడే కృపను మాకు అనుగ్రహించిన ఆయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించండి నాయన. రాత్రి కాల సమయంలో ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డను దీవించండి. వారి గృహంలో మిమ్మల్ని నా తండ్రి పిలుస్తూ ఉండగా ప్రతి గృహానికి మీరు నా తండ్రి వచ్చి ఆ గృహంలో ఉన్న చీకటిని తీసివేసి వెలుగు సంబంధులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తారని. మాకున్న బలహీనతలేమి, సమస్యలేమి, ఇరుకులేమి, ఇబ్బందులేమి, ఆర్థిక సమస్యలేమి ప్రతి కొలుములో నుంచి మమ్మల్ని బయటకు రప్పించి మాకు నాయన సహాయకుడిగా, సంరక్షకుడిగా, పోషకుడిగా, తండ్రిగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికులనంత నాశనం, ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మన గృహాల్లోకి వచ్చి చీకటిలో నుంచి మమ్మల్ని వెలుగు సంబంధులుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క ప్రార్థనలు అనేక మందికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మీ బంధువులకు, రక్త సంబంధికులకు షేర్ చేయండి. దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి. ఆమేన్.